సూర్యుని వేగంతో పోటీ పడితే ఏమవుతుంది విందామా? మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ ఆదివారం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు చిత్రకూట పర్వత ప్రాంతాన 90,000 హంసలు నివసిస్తూ ఉండేవి. ఆ కాలమందే బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు. ఆ హంస అనేకమైన సుగుణాలతో పాటు అపరిమితమైన వేగం కలిగి ఉండడం చేత 90,000 హంసలకు అతి పెద్దది అయింది. ఇన్ని ఉత్తమ గుణాలు శక్తులు ఉండడం వల్ల ఆ హంసల పెద్దకు రాజహంస అని పేరు. ఒకనాడు రాజహంస తన గుంపుతో సహా సరోవరంలో విహరించి నివాసానికి మరలుతూ కాశీరాజ్యం గుండా రావడం తటస్థించింది. బ్రహ్మాండమైన ఆ పక్షుల గుంపును చూస్తే కాశీరాజ్యమంతటా బంగారు చాందిని పలికినట్టుగా ఉంది. కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు. ఆ పక్షులన్నిట్లోనూ చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది. ఆ రాజహంసలో మంచి ఠీవి, తేజస్సు మొదలైన రాజలక్షణాలు ఉండడం కాశీరాజు గమనించాడు. సేవకుల చేత దివ్యమైన పుష్పమాలికలు, పూజా ద్రవ్యాలు తెప్పించి వాటితో రాజహంసకు స్వాగతము పలికాడు. ఘనమైన ఆ స్వాగతాన్ని ఆప్యాయతతో అందుకొన్నది రాజహంస. తన పరివారంతో సహా కొన్నాళ్ళు అక్కడే ఉండి కాశీరాజు ఆతిథ్యం పొంది నివాసానికి మరలిపోయింది. ఆ క్షణం నుంచి కాశీరాజుకు రాజహంసపైన గల మమత మరింత అతిశయింపసాగింది. ఇప్పుడు ఆయన మనస్సంతా రాజహంసపైనే ఉంటున్నది. అహర్నిశలు దాని గురించి తలంపు. ఏ క్షణమందు ఏ దిశ నుంచి ఆ రాజహంస వస్తుందో అని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉండేవాడు. ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంతమందలి హంసలలో 2 చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి, రాజా, మా ఇద్దరికీ ఎంతో కాలంగా సూర్యునితో పందెం కడదామని సరదాగా ఉంది అంటూ వాటి మనసులోని ఉద్దేశం వెల్లడించినాయి. ఈ మాటకు రాజహంస, ఓసి కూనల్లారా, సూర్యుడితో ఏమిటి? మీరు పందెం కట్టడం ఏమిటి? విడ్డూరం. సూర్యుని వేగం ఎంతటిదో మీకు తెలియదు కనుకనే అజ్ఞానంలో పడ్డారు. మీరు ఆయనతో పరిగెత్తలేరు సరికదా. పందెంలో మీకు ప్రమాదము, ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అందుచేత ఇంతటితో మీరిద్దరూ మీ పిచ్చి ఊహలు కట్టిపెట్టండి అని నెమ్మదిగా హితవు చెప్పింది. హంస పిల్లలకు ఈ హితవు నచ్చలేదు. మళ్ళీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరినాయి. ఈసారి అలానే చెప్పింది రాజహంస. అంతటితోనే ఊరుకోకుండా 3వసారి పోయి మళ్ళీ అడిగినాయి పిల్లలు. ఈ మారు కూడా రాజహంస అంగీకరించలేదు. ఇది పని కాదని తలచి తమ సత్తువ తెలియని హంస పిల్లలు 2 యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయినాయి. ఈ శిఖరం సూర్యమండలాన్ని తాకుతున్నదా అనిపించేటంత ఎత్తైంది కనుక ఆ పెద్ద పర్వత శిఖరం మీద చేరి సూర్యునితో పందెం వేద్దామని హంస పిల్లలు అనుకున్నవి. యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా 2 హంసలు తగ్గినాయి. జరిగిన సంగతి గ్రహించి అది ఎంతగానో విచారించింది. వాటిని ఎలా అయినా రక్షించాలనుకున్నది. వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకొని హంస పిల్లలకు తెలియని విధంగా ఒకచోట కూర్చున్నది. సూర్యోదయం కాగానే హంస పిల్లలు సూర్యునితో పాటు ఎగరసాగాయి. రాజహంస కూడా వాటిని అనుసరించింది. హంస పిల్లలు రెండిట్లు చిన్నది మధ్యాహ్నం వరకు ఎగిరి రెక్కలలో మంట పుట్టి సోలి పడిపోయింది. పడిపోయేటప్పుడు దానికి రాజహంస కనపడగా, రాజా, నా వల్ల కాలేదు, ఓడిపోయాను అన్నది నిస్పృహతో. అప్పుడు రాజహంస, పర్వాలేదు, నేనున్నానుగా అంటూ దానిని రెక్కలపై ఎక్కించుకొని వచ్చి తమ నివాస స్థానంలో తక్కిన గుంపుతో చేర్చింది. మరికొంచెం సేపటికి 2వ హంసపిల్లకు కూడా రెక్కలలో సూదులు పొడిచినట్టు బాధ కలిగి సోలిపోయింది. అది రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది. దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి
రెక్కలపై ఎక్కించుకుని తమ నివాస స్థానమైన చిత్రకూటం చేర్చింది. ఈ విధంగా తన పరివారంలోని 2 పక్షులు ఓడిపోవడం సహించలేక రాజహంస తనే పందెం వేయాలని బయలుదేరింది. చెప్పనలవి కాని సహజ వేగం గల రాజహంస ఎగరడం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవడం, దాటిపోవడం కూడా జరిగింది. సూర్యుని సత్తువ ఎంతటితో చూద్దామనుకున్నది. కానీ రాజహంసకు పందెం ఎందుకు? దీనివల్ల దానికి కలిసి వచ్చేదేమిటి? కనుక ఇష్టం వచ్చినట్లు కొంచెంసేపు చుట్టి చివరకు అలసట చేత భూలోకానికి దిగివచ్చి కాశీరాజ్యం చేరుకున్నది. కన్నులు కాయలు కాచేటట్లు కనిపెట్టుకుని ఉన్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయాడు. రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంతో పాయసం, బంగారు కలశంతో చల్లటి పానకం తెచ్చి దాని ముందు పెట్టాడు. అది కొంచెం స్థిమితపడ్డ తర్వాత రాజు కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. జరిగిందంతా వివరించిన రాజహంస అది చెప్పినదంతా విన్న రాజు, పక్షిరాజా, సూర్యునితోనే పందెం కట్టి అతనిని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో చూడవేడుకగా ఉన్నది అన్నాడు. అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలిచి, రాజా, నీ రాజ్యంలో మెరుపు మెరిసేటంత కన్నా వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు ఉంటే వారిలో 4 ఇక్కడికి రప్పించు అన్నది. రాజు విలుకాండ్రును పిలిపించాడు. ఉద్యానవనంలో ఒక చదరపు స్తంభం ఉన్నది. విలుకాండ్రు 4 ఆ స్తంభం 4 వైపులా నించోబెట్టింది రాజహంస. తర్వాత తన మెడకు ఒక గంట కట్టుకుని స్తంభం పైన కూర్చుని, నేను సంఖ్య చెయ్యగానే మీరు 4 బాణాలు వదలండి. నేను ఎగురు వెళ్ళి మీ ఒక్కొక్కరి బాణమే తెచ్చి మీ ముందు పెడతాను. అయితే నా మెడలో ఉండే గంట చప్పుడు వల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు. కానీ నన్ను కంటితో చూద్దామంటే ఎంత మాత్రమూ సాధ్యం కాదు అని చెప్పింది. ఆ ప్రకారమే మెరుపు మెరిసేటంతలో విలుకాండ్రు వదిలిన 4 బాణాలు తెచ్చి రాజహంస వాళ్ళ ముందు పెట్టింది. రాజు పరివారము ఆశ్చర్యభరితులయ్యారు. రాజా, చూశావా నా వేగం? ఇది నేను అతి మెల్లగా ఎగిరినప్పటికీ కనీసపు వేగం అన్నమాట. దీన్ని బట్టి అసలు వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు అన్నది. ఆత్రంతో రాజు, పక్షిరాజా, నీ వేగం ఎటువంటిదో మచ్చు చూడగలిగాము. మరి ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు రాజహంస, లేకేమీ, నేను నా శక్తి అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ నాకంటే 1000 రెట్లు వేగంతో పరుగు తీసే మహాశక్తి ఒకటి ఉన్నది. అదే కాలం అనే సర్పం. ఆ కాలసర్పం అనుక్షణము ఈ ప్రపంచమందలి జీవులను వర్ణింపతరం కాని ప్రచండ వేగంతో నాశనం చేస్తున్నది అని చెప్పేసరికి రాజు భయంతో కంపించిపోయాడు. అప్పుడు రాజహంస రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు. రాజా, కాలసర్పం ఒకటి ఉన్నదన్నమాట గుర్తుంచుకున్న వాళ్లకు భయపడవలసిన పనే లేదు. నీతిమంతుడవై ధర్మాత్ముడవై పరిపాలన సాగించేటంత వరకు నీకు ఎవ్వరి వలనూ ఎట్టి భయమూ లేదు. కనుక నీ విధులు నువ్వు సక్రమంగా నెరవేర్చుకో. బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలన చేసి గొప్ప కీర్తి గణించాడు. ఇది చాలా అద్భుతమైన కథ. హాయిగా వింటూ దీంట్లో సారాన్ని గ్రహించి మళ్ళీ పిల్లా పాపలందరికీ కూడా దీన్ని చక్కగా షేర్ చేస్తే వాళ్ళు విని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రోజు పెడుతున్నట్టు చక్కగా విలువైన కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే
వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.